అమ్మా నువ్వు నన్ను పారేసినందుకు నేను బాధపడ్డా, వదిలే, నువ్వేవో పరిస్థితులు చెబుతున్నావు కదా, ఉన్నాయి, నేను ఒప్పుకుంటానమ్మా. ఎంత గొప్పవాడో చూడండి. ఈ వ్యాలిటీ వాళ్ళకంటే చాలా నయం కర్ణుడు, నేను ఒప్పుకుంటాను. ఇంతకాలం నాకు చెప్పనందుకు కూడా నేను బాధపడట్లా, నీ పరిస్థితులు ఉంటాయి. కానీ అమ్మా, నన్ను కన్న తల్లివి కదా, కూటికి గుడ్డకు పరుల కొంపకు చేరి త్రయోదశబ్దముల్ నాటిన దుఃఖముల్ మది కలంపగనుంటివిగా అని విదురుడింట్లో ఎందుకు అన్నంతున్నావమ్మా, నా ఇంటికి వచ్చి తినకపోయావా అన్నాడు. ఎంత ప్రశ్న అండి నిజంగాను. కర్ణుడి కాళ్ళకి దండం పెడదామనుంది, నాకు కనబడితే అలాగా వెయ్యాల్సిన ప్రశ్న ఇది నిజంగా. ఇప్పుడండి అజ్ఞాత అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కనుక ఈ తల్లి ఖాళీగా ఉన్నప్పుడు, విదురుడింట్లో ఖాళీగా ఉన్నప్పుడైనా ఈ ప్రేమ వచ్చేసి ఆ ఊళ్ళోనే ఉన్నాడు కర్ణుడు, విదురుడింటికి దగ్గర. అసలు ఎన్నోసార్లు దుర్యోధనుడితో సహా విదురుడింటికి వచ్చాడు కర్ణుడు, రాకపోకలు లేని వాళ్ళేం కాదు. అప్పుడైనా కనీసం లోపలికి పిలిచిన ఆయన ఇదిరా అని కొడుకు కాళ్ళ మీద పడినా తప్పులేదే చేసిన తప్పుకి. అమ్మ, నా అమ్మకి, నా తల్లికి నేను అన్నం పెట్టుకునేవాడిని కదమ్మా, నా ఇంట్లో పెట్టుకునేవాడిని నేను. బహుశా దుర్యోధనుడు అప్పుడు మార్చేవాడినేమో, వాడిని మార్చడానికి చాలా సమయం ఉంది అప్పుడు, 12 ఏళ్ళు. మీకు గమనించండి, కవితా హృదయాల్లో ధోరణులు ఎలా ఉంటాయో. నన్ను మన్నించండి, ఈ మాట మూల భారతంలో లేదు, తిరుపతి వెంకట కూడా రాశారు, కానీ రాయాల్సిన మాట. లేదా మూల భారతంలో దీని ఛాయలు ఉన్నాయి. అమ్మా, ఇది చాలా ముందే చెప్పాల్సింది కదా అనే ఛాయలు ఉన్నాయి. దానికి కాస్త మానవత్వ పరిమళాన్ని అద్దారు మహానుభావులు తిరుపతి వెంకటకు.